న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఇంటూరి. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలోని 3వ వార్డులో శుక్రవారం సాయంత్రం రాజరాజేశ్వరి గుడి ప్రాంతంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ పరిశీలకురాలు కె కుసుమకుమారి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, వార్డు నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో వారిని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది, గత పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. వార్డు పలువురు ప్రజలు సిమెంట్ రోడ్లు, కాలువలు సమస్య చెప్పగా ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ మరోమారు అవకాశం లేకుండా, అడ్రస్ లేకుండా పోయిందన్నారు. గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుందని, రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సర్వనాశనం చేశాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఎన్నో పరిశ్రమలకు ఏపీ తరలివస్తున్నాయని, అభివృద్ధికి మారుపేరుగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచి ఇచ్చామని, ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందిస్తున్న ఘనత విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కే దక్కిందన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతులు పండించే పంటకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు పువ్వాడి కోటయ్య, వార్డు నాయకులు భవనాసి వెంకటేశ్వర్లు, వేముల ఫణీంద్ర, కందల వెంకట్రావు, సుబ్బరాజు, బల్లిపల్లి రమేష్, పొదిలి మార్కు, ఇత్తడి లక్ష్మయ్య, ఇత్తడి సురేష్, కంసాని మయూరి, పోతురాజు పార్టీ నాయకులు ఉన్నం వీరస్వామి, చెదలవాడ కొండయ్య, ముచ్చు శ్రీను, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, గడ్డం మాలకొండయ్య, మహర్షి శ్రీను, కోనం నరేంద్ర, కల్లూరి శైలిజ, సవిడిపోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు, పొడపాటి మాధవ, నాదెళ్ల మధు మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.